ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీయూ దొరుకుటలేదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మీరు ప్రార్థన చేసినను దేవుని నుండి జవాబు పొందలేకపోవచ్చు ఉన్నామని మీరు తలంచవచ్చు. అయితే దానికి ఆత్మదేవుడు జవాబిస్తూ ఉన్నాడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుచున్నందున వాటిని పొందలేకపోవచ్చు ఉన్నారని సెలవిచ్చాడు. భోగముల నిమిత్తము అనగా సుఖ విలాసముల కొరకు దురుద్దేశంతో అడుగుచున్నందున ఆయన అంగీకరించాడని భావం. అయితే మనం అడగవలసినవి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన పని కొరకు మనం అడగవలేను. అంతేకాక ఇతరులకు మేలు కలుగునట్లు మన అక్కరల నిమిత్తము మనము అడగవలేను. ప్రస్తుత కాలములో దేవుని కంటేను సుఖానుభవమును ఎక్కువగా కోరుకుంటారని ఆత్మ చెప్పుతూ ఉన్నాడు. దేవుడు మనకు విలాస పురుషుడుగా లేడు. దేవుడు మానవుని మాదిరిగా యేసుక్రీస్తు అను నామమును పరము నుండి దిగి వచ్చెను. భయంకరమైన అవమానమును భరించెను. శిలువలో ప్రాణము పెట్టెను. సమాధిని జయించి తిరిగి లేచి దేవుడునని నిరూపించుకొనెను. పరలోకమునకు ఆరోహణమాయెను. మన కొరకు విజ్ఞాపన చేయిచుండెను. పాపుల తీర్పు ఏర్పాట్లు, సాతానును బంధించుట, 1000 ఏండ్ల పరిపాలన, ఇవన్నీ నెరవేర్చుటలో ఆయన ఉండగా మానవుడు మాత్రము తన ఊహలను బట్టి సుఖ సంతోషముగా ఉండుటకు అనేకమైన మోసములు, నరహత్యలు జరిపి అవినీతి ద్వారా ధనార్జన చేయుచున్నాడు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు. మానవుడు ఏ పంటను విత్తునో ఆ పంటనే కోయునని సెలవిచ్చాడు. కనుక ప్రియులారా, మన ప్రార్థన విని జవాబు దయచేయాలంటే సందేహం లేకుండా ఆయన చిత్తమును భారముగా ప్రార్థన చేయవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.